కలియుగ వైకుంఠం తిరుమల, భూమిపైనే వైకుంఠాన్ని నిలిపిన పవిత్ర స్థలం. ఒకసారి భృగు మహర్షి చేసిన పరీక్షలో లక్ష్మీదేవి మనసు గాయపడింది. ఆవేదనతో ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. ఆమె వెతుకుతూ కరుణాస్వరూపుడైన విష్ణువు శ్రీనివాసుడు అనే రూపంలో శేషాచలం అడవులకు చేరుకున్నారు. అక్కడే పద్మావతీ దేవిని దర్శించి దైవిక ప్రేమతో వివాహం చేసుకున్నారు. ఆ వివాహం కోసం లోకపాలకుడైన కుబేరుడి వద్ద భారీ రుణం తీసుకున్నారు. ఆ రుణానికి బ్రహ్మశివుడు సాక్షులయ్యారు. ఆ రుణాన్ని తీర్చేందుకు, భక్తుల కష్టాలను కడతీర్చేందుకు కలియుగాంతం వరకు తిరుమల కొండపైనే తాను కొలువుదీరుతానని స్వామి సంకల్పించారు.